శ్రీ గురుభ్యో నమః. చాలామందికి ఉండే సమస్య గృహయోగం. సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ చాలా ఆటంకాలు లేదా కొన్ని జాతకపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు కొన్ని నియమాలు, అలాగే కొన్ని పరిహారాలు చేసుకోవటం ద్వారా ప్రతి ఒక్కరూ తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు. ఈ పరిహారాలు చేసుకోవటం వలన సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు సొంత ఇల్లు కట్టుకోవడం, అలాగే లేదా సొంతంగా ఒక స్థలాన్ని కొనాలి అనుకునేవారు సొంతంగా ఒక స్థలాన్ని కొనుక్కోవటం కూడా జరుగుతుంది. మరియు ఇతర భూ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనికి మీరు చేయాల్సిన పరిహారం, సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం అలా 9 మంగళవారాలు ఆవు పాలతో అభిషేకం చేసుకోవటం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చును. ఇలా తప్పకుండా 9 వారాలు చేయడం ద్వారా మనకున్న భూ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి తీరిపోతాయి. అలాగే మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే గోవులకు ప్రతి మంగళవారం నానబెట్టిన కందులు మరియు బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి. అలా 11 మంగళవారాలు చేయటం వల్ల కూడా మనకి సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎవరైనా బ్రాహ్మణులకు 1.5 కేజీ కందులు మంగళవారం నాడు, దానితో పాటు శనివారం రోజు 1.5 కేజీ నల్ల నువ్వులు ఇలా 7 వారాల పాటు దానం చేయడం ద్వారా సొంత ఇంటి కల నెరవేర్చుకోవచ్చు. గృహయోగం సిద్ధిస్తుంది. ఇంకా చాలామందికి శీఘ్రంగా గృహాన్ని కట్టుకోవాలి అనుకునే వాళ్ళు అమ్మవారి మణిదీప వర్ణన ఖచ్చితంగా ప్రతినిత్యం పారాయణం చేసుకోవడం ద్వారా కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో అతి శీఘ్రంగా గృహయోగం కలుగుతుంది. ఎన్ని ఆటంకాలు కలిగే వారికైనా సరే ఈ మణిద్వీప వర్ణన పారాయణం చేయటం ద్వారా ఖచ్చితంగా 1 సంవత్సరం లోపల మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. ఒకవేళ మీరు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతే, ఏమైనా ఇబ్బందులు ఆటంకాలు కలిగినట్లయితే మంగళవారం నాడు కొంత బెల్లాన్ని తీసుకెళ్ళి ఆ స్థలం మధ్యలో చిన్నగా గుంత తవ్వి పాతి పెట్టినట్లయితే త్వరలో మీ స్వంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు. తరువాత శివుడికి 16 సోమవారాలు శివునికి అభిషేకం చేయటం ద్వారా కూడా మనకి గృహాన్ని కట్టుకునేలా ఆ ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తారు. మీరు మీ స్వంత ఇంటి కల నెరవేర్చుకోవాలంటే 16 సోమవారాలు శివునికి అభిషేకం చేయండి. తప్పనిసరిగా మీ కల నెరవేరుతుంది. పైన చెప్పిన ఏ పరిహారాన్ని పాటించినా మీ సొంత ఇండ్లు కల నెరవేరుతుంది. నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.